హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు నేను చేసిపోయే ఈ వంట అయితే 10 నిమిషాల్లో సింపుల్గా అయిపోద్దండి. వంకాయ మసాలాకి అయితే మసాలా లేకుండా మనం చేసుకొని ఈ గుత్తి వంకాయ ఫ్రై చాలా అంటే చాలా సింపుల్ ప్రాసెస్. ఓన్లీ 10 మినిట్స్లో అయిపోద్దంటే మీరు నమ్ముతారా? నమ్మకపోతే ఖచ్చితంగా ట్రై చేయండి. వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా? ఫస్ట్ అయితే వంకాయ 4 ముక్కల కింద కట్ చేసుకొని నీళ్ళల్లో పెట్టుకోవాలి, ఉప్పు వేసుకున్న నీళ్ళల్లో. తర్వాత శనగపిండి, ఉప్పు, కారం తీసుకుంటే చాలు ఈ వంకాయ ఫ్రైకి. శనగపిండి అయితే 3 స్పూన్స్ తీసుకుని 2 స్పూన్స్ కారం వేసుకొని హాఫ్ స్పూన్ అయితే ఉప్పు వేసుకుని దీన్ని బాగా మిక్స్ చేసుకున్నాక మనం కట్ చేసుకున్న వంకాయలో డిప్ చేసుకుని స్టవ్ మీద గిన్నె పెట్టుకుని ఆయిల్ వేడి అయ్యాక అందులో వంకాయ ముక్కలు వేసేసుకొని పైన లైట్గా నూనె వేసుకుని ఆ పైన ఉప్పు కూడా చిమ్ముకుని మూత పెట్టేసుకుంటే వంకాయ అయితే చాలా అంటే చాలా తొందరగా కుక్ అయిపోతుందండి. మూత అయితే పెట్టేసుకుంటే మనం నూనె, ఉప్పు యాడ్ చేసుకున్నాం కదండి, వంకాయ అయితే సింపుల్గా కుక్ అయిపోతుంది. ఇంకా తర్వాత ఏముంది, మూత తీసేసుకుని రెండో వైపు కూడా మెత్తగా ఉడికేలాగా మళ్ళీ రెండో వైపు కూడా తిప్పుకొని మళ్ళీ మూత పెట్టేసుకోవాలి. ఇలా 2 టైమ్స్ చేస్తే వంకాయ అంతా మెత్తగా ఉడికిపోయాక మూత అయితే తీసేసుకొని వాటిని ఫ్రై కింద కొంచెం మంట అయితే పెద్దది పెట్టేసుకుని ఇప్పటి వరకు ప్రాసెస్ అంతా సిమ్లో చేసుకున్నాం కదా. ఇంకా తర్వాత రెండు వైపులా కుక్ అయిపోయాక మూత అయితే తీసేసుకుని ఈ వంకాయల్ని ఫ్రైలా చేసేసుకుంటే నిజంగా టేస్ట్ అయితే అదిరిపోతుందండి. ఉప్పు, కారం అన్నీ కూడా మనం శనగపిండిలోనే యాడ్ చేసేసుకుంటాం కదా, అదైతే ఇందులో పెట్టేసుకుని మనం ఇలా ఈ ప్రాసెస్ని సిమ్లో చేసేసుకుంటాం. ఇంకా వంకాయలు వేగిపోయాక ఇందులో ఆయిల్గా ఉంది కదండి, మనం స్టవ్ అయితే బంద్ చేసేసి 5 మినిట్స్ ముందు మనం కలిపి పెట్టుకున్న శనగపిండి మిశ్రమం ఇంకా మిగులుతుంది అన్నమాట అండి. దాన్ని కూడా దీనిపైన వేసుకుని ఒక్కసారి కలిపేసుకుని మూత పెట్టుకుని సిమ్లో పెట్టుకుంటే మనకి ఆ శనగపిండి కూడా పచ్చివాసన పోయి ఈ వేడి వేడి ఆయిల్లో వేయగానే వేగిపోతుంది. ఇంకా మనకి దీంతోపాటు గ్రేవీ కూడా వస్తుంది. నిజంగానండి 10 నిమిషాల్లో అయిపోతుంది. మీరు ఒకసారి ఇలా ట్రై చేయండి, ఇది మీ ఫేవరెట్ అయిపోద్ది. అంతేకాదు మీరు ఎవరైనా వచ్చినప్పుడు ఇది చేస్తే వాళ్ళ ఫేవరెట్ కూడా అయిపోద్ది. సింపుల్ అంటే సింపుల్ ప్రాసెస్ అన్నమాట. అప్పటికప్పుడు ఆకలి వేసినప్పుడు మనం ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. ఇంకా టేస్టీగా కూడానండి. టేస్ట్ అయితే అదిరిపోద్ది. మరి మీరు ఒకసారి ట్రై చెయ్యండి, ఎలా వచ్చిందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అసలు మర్చిపోవద్దండి. మరిన్ని వీడియోస్ కోసం ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మోర్ ఫన్నీ వీడియోస్ అండ్ కుకింగ్ వ్లాగ్స్. బాయ్ బాయ్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్.